వరల్డ్ లయన్ డే ప్రతి సంవత్సరం ఆగస్టు 10న జరుపుకుంటారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సింహాల సంరక్షణపై అవగాహన పెంచడం. నేటి రోజుల్లో సింహాలు అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. అయితే గతంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. సుమారు 3 మిలియన్ల సంవత్సరాల క్రితం సింహాలు ఆసియా, ఆఫ్రికా, యూరోప్ మరియు మధ్య ప్రాచుర్యంలో విస్తరించి ఉండేవి. అప్పటి నుండి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గత 5 దశాబ్దాలలో సింహాల ప్రపంచ జనాభా 95% వరకు తగ్గిపోయింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 10న జరుపుకునే వరల్డ్ లయన్ డే అడవికి రారాజైన సింహం యొక్క సంరక్షణలో ఒక ముఖ్యమైన రోజు. ఇది శక్తి, ధైర్యానికి ప్రతీకగా ఉన్న సింహాల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుంది. 2013లో ఆఫ్రికన్ లయన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ట్రస్ట్ ద్వారా జాంబియాలోని లివింగ్స్టన్లో మొదటి కార్యక్రమంతో ఇది ప్రారంభమైంది. సింహాల యొక్క సంరక్షణకు అవగాహన పెంచి మద్దతు సేకరించడానికి ఈ రోజును ప్రారంభించారు. సింహాలు ప్రస్తుతం IUCN రెడ్ లిస్ట్లో సంక్షిప్త జాతిగా నమోదయ్యాయి. ఏళ్ల క్రమంలో వరల్డ్ లయన్ డే ప్రపంచ పలు వన్యప్రాణి సంస్థల మద్దతుతో పెద్ద ఉద్యమంగా మారింది. కళా ప్రదర్శనలు, ఫోటోగ్రఫీ, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, విద్యా కార్యక్రమాల ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. ఇలాంటి ఈవెంట్స్ సింహాల యొక్క గొప్పతనాన్ని, వాటి జీవన విధానాన్ని గురించి తెలియచేయడమే కాకుండా సింహాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన మానవ మరియు సింహాల సంఘర్షణ, అడవులు అంతరించడం వల్ల మనుషుల నివాసాల్లోకి సింహాలు రావడం, సింహాలను వేటాడటం వంటి వాటిని మనకు తెలియజేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్ ఫ్రెండ్స్.